పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అమాయక రైతుల నుంచి అగ్రిమెంట్లు చేసుకొని వాటికే ప్రియోల్ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్లను ఆదేశించి దఫదఫాలుగా ఇస్తున్నటువంటి వైనాన్ని ఈ రాష్ట్ర ప్రజల వెలుగులో తీసుకొచ్చిన సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు ఆయన కుమారుడి యొక్క బినామీలు ఎవరైతే మొట్టమొదటి చెప్తున్నామో త్రిలోక్ అనేటువంటి కీలక సూత్రధారి ఒక బ్రోకర్ గా వ్యవహరిస్తూ ఏ విధంగా ఈ భూముల్ని కొట్టేసి రిజిస్ట్రేషన్ వాళ్ళ బినామీలకు ఏ విధంగా అయితే చేయిస్తున్నారో వాస్తవాల్ని ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ల ద్వారాగా సర్వే నంబర్లతో గ్రామాల పేరుతో ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పన్నాం. ఇప్పటికీ కూడా ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, స్వచ్ఛంద దళిత సంఘాలు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ముక్త కంఠంతో గవర్నర్ గారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి అందరికీ కూడా ఫిర్యాదు చేశారు. పేద దళిత భూముల్ని, బడుగు బలైన వర్గాలు చెందినటువంటి రైతుల భూముల్ని, అసైన్డ్ భూముల్ని బలవంతంగా లాక్కొని దోచుకొని గుంజుకుంటున్నారని. దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి భోగాపురం పక్కన ఉన్నటువంటి అన్నవరం తూడేం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆ తూడేం గ్రామస్తులకి అన్నవరంలో ఉన్నటువంటి వాళ్ళు 40 ఏళ్ల పైగా వాళ్ళ తాత తండ్రుల దగ్గర నుంచి ఫలసాయం అనిపిస్తున్నటువంటి సర్వే నెంబర్ 101 అలాగే అనేకమైన సర్వే నెంబర్ ఉన్నటువంటి ఆ సాగు భూమిని దోచుకోవడానికి ప్రత్యక్షంగా డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చి నిన్న ఈ అమాయక రైతుల యొక్క పొలాల్లో పోలు పాతేటువంటి కార్యక్రమాన్ని నిన్న చేపట్టారు. ఇదే రైతులు ప్రాణాలు పోయినా మా భూములు మేము కాపాడుకుంటాం, మా భూములు మేము సాగు చేసుకుంటాం, ఈ ఫలసాయం మీద మేము మా కుటుంబ సభ్యులు మేము ఆధారపడి జీవిస్తున్నాము, మా భూములు మేము అని చెప్పి ప్రాణాలు తెగించి నిన్న పోరాడినటువంటి విజువల్స్ ఉన్నాయి. ఎంత దారుణం అంటే దీంట్లో ఇంకొక గొప్ప విషయం, విజువల్స్ అన్ని మీ మీడియా వాళ్ళు షేర్ చేస్తాను నేను. దీంట్లో ఉన్న ఒక మహిళ, ఈవిడ ఈ అమాయక రైతులు తెలియకుండా 75 లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కుంది, నా పరిస్థితి ఏంటని చెప్పి అక్కడ వాళ్ళని నిలదీస్తుంది. అంటే దళారులు ఏ స్థాయిలో ఈ వైసీపీ రాబందులు ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవే భూముల్ని ఈ రైతులు 2020లో ల్యాండ్ పూలింగ్ పేరుతో వీరికి నోటీసులు జారీ చేసినప్పుడే రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆ భూమిలో ఎవరిని ఇంటర్ఫీర్ కాకూడదని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి సంఘటన ఉంది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా, హైకోర్టు చెప్పినటువంటి తీర్పుకి కూడా వీళ్ళు వెనుకడుగు వేయకుండా బరి తెగించి మరి ఇప్పుడు కొత్త జీవో వచ్చింది 596 జీవో. దాని ప్రకారంగా ఈ భూములు మీకు కావు, ఈ భూములు వేరే వాళ్ళు వసమైపోయినాయి అని చెప్పి జిల్లా యంత్రాంగం వెళ్ళి, రెవెన్యూ యంత్రాంగం వెళ్ళి అక్కడికి వెళ్ళి పోల్ను పాతేటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే జవహర్ రెడ్డి వాళ్ళ అనుచరగణం ఎంత స్థాయికి బరి తెగించారో. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో పేద అమాయక రైతుల్ని వాళ్ళ భూములు కొట్టేయడానికి ఏ స్థాయికి వీళ్ళు దిగజారిపోయి దోచుకోవడానికి సిద్ధపడ్డారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా సరే
డాక్టర్ కేఎస్ జవారెడ్డి అనుచరులు ఎవరైతే వచ్చారో, డాక్టర్ కేఎస్ జవారెడ్డి గారు రైతులు చెప్తున్నారు మాతో 20వ తారీఖు నాడు భోగాపురం విమానాశ్రయం సమీక్షకు వచ్చినప్పుడు వీళ్ళు భూముల గుండా అక్కడ జవారెడ్డి గారు వచ్చి వెళ్ళారని చెప్పి సాక్షాత్తు రైతులే చెప్తా ఉన్నారు. వాళ్ళు బినామీలు వచ్చారు. స్థానికంగా కొంతమంది రాజకీయ నాయకులు పలుకుబడితో, రౌడీ ముఠాలతో, అల్లరి మోకులతో వీళ్ళు బెదిరించేటువంటి కార్యక్రమం చేశారని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు. మాకు అంటే ఇంకా అమాయక రైతులు, పేద రైతులు 40 ఏళ్ళు పైగా జీడి మామిడి కొబ్బరి ఫలసాయం చేసుకునే రైతులు భూముల్ని కొట్టేయడానికి ఈ వైసీపీ రాబందులు, ఈ ఐఏఎస్ అధికారులు బినామీలు ఏ స్థాయికి దిగజారారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా రైతుల పక్షాన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారు, దగ్గుబాటి పురంధేశ్వర్ గారు అందరి దృష్టికి ఇవాళ ఈ సమస్య వెళ్తుంది. రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం వాళ్ళ పక్షాన ఉంటుంది. రైతుల భూముల్ని కాపాడి తీరుతుంది. రైతుల కుటుంబాల భద్రత కల్పిస్తుంది. రైతుల కుటుంబాలు మేము అండగా ఉంటాము. దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క భూ రాబందులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఖచ్చితంగా కటకటాలు వెనక్కి పంపిస్తాం. వీళ్ళ కుటుంబాల రక్షణ కల్పిస్తాం. వీళ్ళ భూముల్ని కాపాడి తీరుతాం. వీళ్ళకి, పేద రైతులకి, అమాయక ప్రజలకి అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని చెప్పి కూడా నిదర్శనంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు రైతులు మాట్లాడతారు. రైతులు ఒక్కొక్కరుగా మాట్లాడతారు. ఖచ్చితంగా మీరందరూ కూడా వాళ్ళ వాయిస్ తీసుకోవాల్సిందిగా మేము సవినీయంగా వినయ చేసుకుంటున్నాం. మీ పేరు చెప్పండి. మీ పేరు పట్టుకొని మీ పేరు అది చెప్పండి. మా పేరు దువప్పనండి. ఏడు జరిగిందంటే నేను మొన్న 20వ తారీఖునే జవహర్ రెడ్డి గారు వచ్చారండి. వచ్చి చూసి భూములు చూసి వెళ్ళారండి. నన్ను అమెరికా ఇప్పుడు వీళ్ళు ఆఫీసర్లు, ఈ తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులో, అన్వర్స్ పెద్దలు, మా ఊరి పెద్దలు, పోలీసులు, రౌడీలు వాళ్ళు కలిపి వచ్చి మమ్మల్ని తోలగొట్టి తంబాలు పాతనాకు చేస్తే మేము అడ్డుకున్నాం. మేము వదలమని చెప్పాము. అలాగనేసి చాలా భయం వచ్చినా మేము మా భూములు మేము కాపాడుకుంటాము. అలాగనే మూర్తిగారి దగ్గరికి వచ్చాము. మూర్తిగారిని సమర్థించి మూర్తిగారి కింద ప్రెస్ మీట్ పెట్టించి మాకు న్యాయం చేయమని అతన్ని సమకూర్చాం. మాకు 8 ఎకరాల 50 సెంట్ల భూమి ఉందండి. చూడాము అన్నవరం పంచాయత్ అండి ఉంది. అది 91లోనండి. మాకు 2 ఎకరాల వరకు పట్ట ఇచ్చారండి. మా 50 సెంట్లోనూ 6 ఎకరాల 50 సెంట్లు ఉందండి. మాకు ఇంచుమించు కొబ్బరి తోట అంతా మా చిన్న గుంటలప్పుడు చేసాం. మాకు కొబ్బరి తోట ఉంది, జీడి తోట ఉంది, తర్వాత చౌడి తోట ఉందండి. దానిలో ఉన్నామండి. ఇప్పుడు మాకైతే తెచ్చుతానికి ఏంటి లేదు. మీది కోర్టుకి వెళ్ళామండి. కోర్టుకి వెళ్తే 24 సంవత్సరాలు అవుతుందండి కోర్టు కేసు. కోర్టుకి వేస్తే మాకు ల్యాండ్ పూలింగ్ ఇవ్వమంటే మేము ల్యాండ్ పూలింగ్ ఇవ్వమని కోర్టుకి వెళ్ళామండి. హైకోర్టుకి వెళ్ళి చేసి తెచ్చుకున్నాము. చేసి తెచ్చుకుంటే అది ఇప్పుడు మాకు చెల్లదు, మీకు లేదు. మాకు కొత్త జీవో వచ్చింది. కొత్త జీవో